సంగటి 2 ముద్దలు, 2 పీసులు చేపలు మంచిగా. సండే స్పెషల్ అబ్బా, అందరూ రండి మా ఇంటికి, ఓకేనా? ఎందుకే సంగటి చేపలు కొద్దిగా వేసిపోతారు, భయం కదనే చేపిద్దాం, మళ్ళా అందరూ వస్తే అయిపోతుందంటగా, ఏం కాదులే. మా అమ్మ పుల్లగా చేసింది కూర, చాలా బాగుంది తింటా ఉంటే కూడా. ఓకే గాయస్, సూపర్. ఇవి అందరికి వినపడుతుంది లేదా? బైక్ కొంచెం దూరంగా పెట్టాము, అందువల్ల ఏం కాదులే. ఆహా, మంచిగా ఉంది. సంగటితో ఇలా ఈ పులుసుని ఇలా ఇక్కడ నుంచి కొన్ని డిస్టర్బెన్సెస్ ఎక్కువ క్రియేట్ అయినాయి కాబట్టి ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది రాగి సంగటికి ఫిష్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అన్నమాట. దాన్ని మనం తింటూ ఉంటే మంచి వైటమిన్స్ అండ్ శరీరానికి కావాల్సినటువంటి పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. మీకు తెలుసో తెలియదు, నాన్ వెజ్లో టాప్ ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ ఫిష్. కాబట్టి ఫిష్ని లైక్ చేయండి. ముళ్ళులు ఉంటాయి, తిన్ను, వాసన వస్తుంది, ఇవన్నీ సిల్లీ రీజన్స్. కాబట్టి వాటిని అవాయిడ్ చేసి చేపల కూరని బాగా ఎంజాయ్ చేయండి అనేది నా అభిప్రాయం. అబ్బా, చేపల కూర చేయడం ఎలాగా అవన్నీ మనకు అవసరం లేదు, ఒక తినడం ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. చేయడం ఎలాగా అవసరం లేదంటే చేసే వాళ్ళకి తెలుస్తుంది. అది వాటిని క్లీన్ చేసి వాటిని క్లియర్ చేసి అన్నీ చేసి పెట్టి కొంచెం చూడ. మళ్ళీ ఆ మైక్ సరిగ్గా పని చేయలేదబ్బా, క్షమించండి, ఏమనుకోద్దండి. అది మంచిగా వేసేయండి అంతే, ఇంకా తినడమే పని, వేరే పని లేదు. చిన్న ముద్దలు ఏమేమి పెద్దవేం కాదు. చేపల పులుసు వేసుకుంటున్నా, మంచిగా క్లియర్ పిక్చర్ వచ్చింది నన్ను అడిగితే. మీరు అప్పుడప్పుడు కొంచెం చిల్ అవ్వండి, లైఫ్ అనేది ఏమంతా సీరియస్ ఏం కాదు. ఇటువంటి ఫుడ్స్ తీసుకోవడం కానీ అలా క్యాప్చరింగ్ చేసి అప్లోడ్ చేయడం కానీ. చేప మాత్రం బాగా వచ్చింది అసలు, టేస్ట్ సుత్తి మెత్తగా ఉంది తినడానికి కూడా. కొన్ని ముళ్ళులు మధ్యలో డిస్టర్బ్ చేసినాయి అనుకోండి, నేను కాదనట్లేదు. కాబట్టి నేను అది చేప పక్కన పెట్టి, అదిగో చూసారుగా, మంచిగా మిక్సింగ్ చేసామన్నమాట సంగటిని. మీరు కూడా రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఓకేనా? నాతో పాటు రండి, ఎంజాయ్ చేయడానికి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను మీకు తయారు చేసి వడ్డిస్తాను. నేను తయారు చేస్తే తినడం అనుకో, అది వేరే విషయం. అంత బాగా ఏం చేయను నేను. మీరు రండి తిందురా. చేప ముక్క, సంగటి, ఆహా, టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే తప్పదు, ఇంకేం చేయలేం. ఓకేనా ఫ్రెండ్స్?